హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే రీసెంట్ గా లాంచ్ అయిన హైసెన్స్ A71F సిరీస్ లో 55 ఇంచెస్ టీవీని ఈ రోజు అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ యొక్క అన్బాక్సింగ్ వచ్చేసరికి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా VU అల్ట్రాకి అదేవిధంగా ఈ యొక్క టీవీకి నేను కంపల్సరీ పిక్చర్ కంపారిజన్ అండ్ అదేవిధంగా ఆడియో కంపారిజన్ అని పెడతాను. మీకు క్లారిటీ అనేది వస్తుంది. మరి VU బెస్టా హైసెన్స్ బెస్టా అని మీకు ఖచ్చితంగా అండ్ బుర్రలో తిరుగుతూ ఉంటుంది. అండ్ నాకు కూడా అనిపిస్తుంది. బట్ ఈ టీవీ చూసిన తర్వాత నేను మళ్ళీ ఒక క్లారిఫై అయ్యి మీకు ముందుకైతే తీసుకుని అయితే వస్తాను. యొక్క వీడియోలు విత్ ఇన్ 2 days మరి హైసెన్స్ గురించి VU అల్ట్రా కంబైన్గా ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. వెయిట్ చేస్తూనే ఉండండి, మన ఛానల్ చూస్తూనే ఉండండి. అదేవిధంగా ఈ అన్బాక్సింగ్ సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. అండ్ నేను ఈ VU హైసెన్స్కి అయితే నేనైతే మెయిల్ అయితే పంపాను. సో బట్ ఎలాంటి రిప్లై అయితే లేదు. అయినా కానీ ఈ యొక్క అన్బాక్సింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. మీ సపోర్ట్ ఉందనే ఒక ప్రోత్సాహంతో ఈ యొక్క అన్బాక్సింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు సపోర్ట్ చేస్తారని ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని. ఓకే, మరి ఈ యొక్క వీడియో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హైసెన్స్ 4K టీవీ మనకు 43, 50, 55, 58, 70 ఇంచెస్ సైజులో టీవీస్ అయితే లభిస్తున్నాయి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, అలాగే టాటా క్లిక్లో, రిలయన్స్ డిజిటల్లో. బట్ ఈ యొక్క సేల్స్లో మాత్రం మనకు 43, 50, 55 ఇంచెస్ మాత్రమే అవైలబిలిటీ అయితే ఉన్నాయి. 58, 70 ఇంచెస్ ఎప్పుడు అవైలబిలిటీకి వస్తాయో ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. మా ఫ్రెండ్ వచ్చేసరికి రిలయన్స్ డిజిటల్లో 55 ఇంచెస్ టీవీని అయితే పర్చేజ్ చేయడం జరిగింది. అన్ని ఆఫర్స్ పోను 32,000కి అయితే తనైతే పర్చేజ్ చేయడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు వచ్చేసరికి 50,000 రూపీస్ అయితే రిలయన్స్ డిజిటల్లో ఆఫర్ అయితే నడుస్తుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే డైరెక్ట్ రిలయన్స్ డిజిటల్కి కాల్ చేయకుండా వెళ్ళినట్లయితే వాళ్ళు వచ్చేసరికి 35,000 రూపీస్కి అయితే ఇస్తామని అయితే అంటారన్నమాట. ఎందుకంటే నేను అడిగాను హైసెన్స్ టీవీ 4K టీవీ 55 ఇంచెస్ టీవీ కావాలని సన్ సిటీలో అడిగాను. బట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ 50 పెట్టాము, సో 35 అయితే ఇస్తామైతే అని చెప్పారనమాట. సో అందుకే మీకైతే ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనం ఏకంగా 55 ఇంచెస్ టీవీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం అనమాట. బాక్స్కి టాప్ పార్ట్లో చూసినట్లయితే హైసెన్స్ యూరో 2020, దాని కింద అఫీషియల్ టీవీ UEFA యూరో 2020 అనేది ఉంది. సైడ్కి చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్, 30 watts పవర్ఫుల్ సౌండ్, ప్రిసిషన్ కలర్స్, UHD AI అప్స్కేలర్, 1 touch యాక్సెస్, డాల్బీ విజన్ HDR, డాల్బీ అట్మాస్, అల్ట్రా HD, అల్ట్రా డిమ్మింగ్, బెజల్లెస్ డిజైన్, UHD టీవీ 4K అనేది దాని కింద అయితే ఉందన్నమాట. UHD టీవీ 4K 55 ఇంచెస్ A71F మోడల్ నెంబర్తో పక్కకు ఆండ్రాయిడ్ టీవీ అయితే ఉంది. దాని కింద గూగుల్ అసిస్టెంట్, దాని సైడ్కి చూసినట్లయితే 55 ఇంచెస్ నెంబర్ అయితే కనబడుతుంది బాక్స్ మీద అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ ఉన్న బాక్స్ కంటెంట్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ అయినా కానీ, లెఫ్ట్ సైడ్ అయినా కానీ, రైట్ సైడ్ అయినా కానీ మనకైతే సేమ్ కంటెంట్ అయితే కనబడుతుంది. సో అంతకు ముందు వచ్చేసరికి మనం ఈ టీవీ యొక్క టోటల్ స్పెసిఫికేషన్స్ ఒకసారి అయితే చూద్దాం అనమాట. ఈ యొక్క టీవీ మనకు 8-bit ప్లస్ FRC ప్యానల్ తోడైతే వస్తుంది. అండ్ అదేవిధంగా ఇది VA ప్యానల్ అనమాట. డాల్బీ విజన్ HDR, HLG HDR10 సపోర్ట్ తోటి 30 watts ఆడియో విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోడైతే వస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 సపోర్ట్ తోటి, అల్ట్రా డిమ్మింగ్ సపోర్ట్ తోటి, UHD AI అప్స్కేలర్ సపోర్ట్ తోటి, నాయిస్ రిడక్షన్ అండ్ స్పోర్ట్స్ మోడ్ సపోర్ట్ తోటి, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి, బిల్డ్ ఇన్ క్రోమ్కాస్ట్ అయితే ఉంటుంది. 1 touch యాక్సెస్ సపోర్ట్ తోటి, బ్లూటూత్ 5.0 అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. అండ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ Mali 470 GPUs తోడైతే వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన బ్యాక్లైట్ టెక్నాలజీ సరికి DLED బ్యాక్లైట్ టెక్నాలజీతో రావడం అనేది జరుగుతుంది ఒక టీవీ. ఇప్పుడు ఈ టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఈ యొక్క టీవీలో ఏమేమి కంటెంట్ ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాగ్స్ ఓపెన్ చేయగానే మనకు థర్మాకోల్ అయితే కనబడడం జరుగుతుంది. దాని తర్వాతకి వచ్చేసరికి వాల్ మౌంట్ అయితే కనపడడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మనకి విత్ వాల్ మౌంట్ తోటి ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకు ఇక్కడ వచ్చేసరికి టేబుల్ స్టాండ్ మౌంట్ అండ్ అదేవిధంగా బ్లూటూత్, యూజర్ మాన్యువల్ అవన్నీ మీకు అయితే చూపిస్తాను అనమాట. ఏమేమి వచ్చిందో కంటెంట్ ఇక్కడ చూడండి. క్విక్ సెటప్ గైడ్ అని, యూజర్ మాన్యువల్ అని, అలాగే మనకు 2 టేబుల్ స్టాండ్స్ అండ్ స్క్రూస్ అయితే ఉన్నాయి. ఆ స్క్రూస్ వచ్చేసరికి మనకు టేబుల్ స్టాండ్ పెట్టుకోవడానికి, అదేవిధంగా వాల్ మౌంట్ రిమోట్ చూసినట్లయితే సేమ్ ఎగ్జాక్ట్లీ VU టీవీ ఏదైతే మనం చూసామో ఆ యొక్క VU టీవీ రిమోట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ అనేది జరిగిందనమాట. ఇప్పుడు చూడండి, ఆ చిన్న చేంజ్ అనేది జస్ట్ 1 touch యాక్సెస్ అని చెప్పాను కదా, అక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు. అండ్ అక్కడ ఇంతకుముందుకు VU టీవీలో టీవీ అనేది ఉంటుంది. బట్ టీవీ అని తీసేసి 1 touch బటన్ అయితే తీసుకొని అయితే వచ్చారు ఈ యొక్క హైసెన్స్ టీవీలో. ఈ విధంగా ఒక చేంజ్ అయితే ఉంటుంది. అదేవిధంగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ కూడా మనకు అక్కడ లోగోతో రావడం అనేది ఇక్కడ కనబడుతుంది.
వియూలో అయితే లోగోతో అయితే రాదనమాట. అండ్ ఏకంగా ఈ యొక్క రిమోట్ వచ్చేసరికి 5 ఆర్ట్ కీ సపోర్ట్ తోటి రావడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మీ వియూలో చూసారు. బట్ సో టీవీని అయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే బాక్స్ నుంచి తీద్దామని అయితే ప్రయత్నిస్తున్నారు కానీ బట్ తీయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకనేది భయం అయితే అవుతుందనమాట. సో ఫైనల్‌గా నేనేం చేశానంటే రంగంలోకి నేనే దిగాను. అండ్ దిగేసిన తర్వాత ఆ టీవీని తీసి అండ్ అదే విధంగా ఆ యొక్క బాక్స్ మీద పెట్టడం అయితే జరిగింది. అంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం ఆ యొక్క వాల్ మౌంట్ అనేది ఫిట్ చేయాలి కాబట్టి అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ కంటెంట్ ఏమేమి ఇచ్చారో మీకు చూపించడం కోసం అండ్ మరి టీవీని అయితే తీయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు కనబడుతుంది కదా అండ్ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. అది ఏకంగా 15 వాట్స్ స్పీకర్స్ 30 వాట్స్ అవుట్పుట్ తోటి విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఒక బటన్ అయితే ఇచ్చారు. ఆ యొక్క బటన్ వచ్చేసరికి మన రిమోట్ పని చేయనప్పుడు టీవీని ఆన్ ఆఫ్ అయితే చేసేసుకోవచ్చు ఆ యొక్క బటన్ తోటి. అలాగే వచ్చేసరికి టేబుల్ స్టాండ్ పోర్ట్స్ కూడా అయితే ఉన్నాయి. టీవీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏవి ఇన్పుట్ పోర్ట్స్ అంటే ఆడియో వీడియో పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ మరి సైడ్కి చూసినట్లయితే డిజిటల్ ఆడియో అవుట్పుట్ పోర్ట్ అయితే ఉంది. అండ్ అలాగే ల్యాన్ పోర్ట్ అయితే ఉంది. 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకు ఈ యొక్క పోర్ట్స్ మనకు 4K అయితే సపోర్ట్ అయితే చేస్తాయి విత్ 60 Hz రిఫ్రెష్ తోటి అనమాట. అలాగే HDMI పోర్ట్ ఏదైతే కనబడుతుందో ఫస్ట్ది దానికి ARC సపోర్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే హెడ్ ఫోన్ జాక్ అయితే మిస్ అయితే అవ్వలేదన్నమాట. వియూలో ఇచ్చినట్లు ఇక్కడ కూడా మనకు హెడ్ ఫోన్ జాక్ తోటి ఈ యొక్క టీవీ వస్తుంది. యాంటీనా పోర్ట్ తోటి కూడా ఈ యొక్క టీవీ రావడం అనేది జరుగుతుంది. సో ఈ టీవీని వచ్చేసరికి వాల్ మౌంట్కి అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా వాల్ మౌంట్ ఏదైతే టీవీతో వచ్చిన వాల్ మౌంట్ అయితే ఫిట్ చేయట్లేదు. బట్ సపరేట్ వాల్ మౌంట్ రిలయన్స్ డిజిటల్ వాళ్ళే అండ్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బట్ అక్కడ వచ్చేసరికి 3000 రూపీస్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. మా ఫ్రెండ్ అయితే తెలియక తీసుకున్నాడు కానీ అదే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి నాకు తెలిసి చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఉందన్నమాట. ఒకసారి మీరు అయితే చెక్ చేయండి. వచ్చేసరికి ఫుల్ మోషన్ బ్రాకెట్ అనమాట. అండ్ ఈ యొక్క వాల్ మౌంట్ వచ్చేసరికి మనకు టోటల్గా బ్యాక్ అండ్ అదేవిధంగా సైడ్స్కి అన్నిటికీ అయితే జరుపుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కానీ పెన్ డ్రైవ్ పెట్టాలనుకున్నా అదేవిధంగా ఏదైనా గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేయాలనుకున్నా కానీ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మనకి ఈజీ వేలో వచ్చేసరికి ఈ యొక్క వాల్ మౌంట్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అండ్ మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ పర్చేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా టీవీని వచ్చేసరికి మనం వాల్ మౌంట్కి అయితే ఫిట్ చేస్తామన్నమాట. అండ్ ఒకసారి ఫిట్ చేసిన తర్వాత మరి టీవీ యొక్క లుక్ ఏ విధంగా అయితే చూసినట్లయితే సేమ్ వియూ అల్ట్రా వియూ ప్రీమియం టీవీ చూసినట్లయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ ఎందుకంటే మనకు టోటల్గా ఫుల్ డిజైన్ తోటి అంటే బెజల్లెస్ డిజైన్ తోటి అండ్ స్లిమ్ డిజైన్ తోటి అండ్ కింద చూసినట్లయితే కూడా సేమ్ మనకు ఈ విధంగా అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు హైసెన్స్ అయితే ఉంటుంది, అక్కడ వియూ అనేది ఉంటుంది. అండ్ దాని కింద వచ్చేసరికి ఏదైతే బటన్ అయితే ఉంటుందో ఆ బటన్ కూడా మనకు ఆ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. వియూలో కూడా మీకైతే వియూకి హైసెన్స్కి అయితే కంపేర్ అయితే చేస్తాను పక్కాగా. చూడండి ఎలా ఉందో బెజర్లెస్ డిజైన్ తోటి అండ్ స్లిమ్గా అయితే కనబడుతుంది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే హైసెన్స్ 55 ఇంచెస్ మోడల్ అని ఆండ్రాయిడ్ టీవీ అని డాల్బీ విజన్ HDR అని డాల్బీ అట్మాస్ అని అల్ట్రా డిమ్మింగ్ అని UHD అప్స్కేలర్ అని బెజర్లెస్ డిజైన్ అని 30 వాట్స్ పవర్ఫుల్ సౌండ్ అని UHD టీవీ అని ఇచ్చారు. ఈ స్టిక్కర్ అయితే నేనైతే తీసేస్తున్నాను. ఇన్స్టాలేషన్ అంటారా, ఇన్స్టాలేషన్ వచ్చేసరికి సేమ్ సింపుల్ స్టెప్స్ అండ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్. అండ్ టీవీ మీద వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. అండ్ ఫాలో అయిన తర్వాత టోటల్గా కంప్లీట్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఒకవేళ మొబైల్ తోటి మీ యొక్క ఈమెయిల్ ఐడి లాగిన్ కావాలనుకుంటే జస్ట్ అండ్ సెటప్ మై డివైస్ గూగుల్ అన్నా కానీ అండ్ అదేవిధంగా ఆండ్రాయిడ్ టీవీ ./setup అనుకుంటున్నా కానీ మీకైతే వచ్చేస్తుంది అనమాట. అక్కడ నుంచి సెటప్ అయితే చేసేసుకోవచ్చు ఈజీ వేలో. అప్పుడు ఈజీగా మనకు జీమెయిల్ అయితే లాగిన్ అయితే అయిపోతుంది డైరెక్ట్. ఈ విధంగా సెటప్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇది ఆండ్రాయిడ్ 9.0 మీద రన్ అవుతుంది. మనకు అన్ని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఎలాంటి స్ట్రక్ అయితే లేదనమాట, ఎలాంటి ల్యాగ్ అయితే లేదు. అండ్ పర్ఫెక్ట్గా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ స్మూత్గా అండ్ అదేవిధంగా ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగా అయితే ఉందన్నమాట. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీ అయితే పెట్టేసేయండి. ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీ అయితే పెట్టేయండి. అండ్ పిక్చర్ సెట్టింగ్స్లో వెళ్దాం. ఇక్కడ పిక్చర్ సెట్టింగ్స్లో వచ్చేసరికి బ్యాక్ లైట్ కంట్రోల్ కూడా మనం అయితే కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ వియూలో అయితే ఉంది సేమ్ కంట్రోల్ ప్యానల్. అండ్ పిక్చర్ మోడ్స్ కూడా మనకు ఒక 7 పిక్చర్ మోడ్స్ అయితే ఇచ్చారు. కాంట్రాస్ట్ కానీ, బ్రైట్నెస్ కానీ, కలర్స్ కానీ, టింటన్ కానీ, షార్ప్నెస్ కానీ అండ్ ఎక్స్పర్ట్ రేషియో కానీ ఇవన్నీ మనకైతే ఆల్రెడీ మన వియూ టీవీలో మీకైతే చూపించడం జరిగింది. సో దీనికి ఏమైతే డిఫరెన్స్ అయితే లేదు. అడ్వాన్స్ సెట్టింగ్స్లో కానీ ఎక్కడ కానీ చూసినా కానీ సేమ్
సెట్టింగ్ అనేవి మీకైతే కనబడతాయి అనమాట. అండ్ విత్ ఆడియో సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఓన్లీ మీకు వచ్చేసరికి మనకు డాల్బీ అట్మాస్ అని ఒక ఎక్స్ట్రాగా అదొక్కటి కనిపిస్తుంది తప్పించి మిగతా సెట్టింగ్స్ అనేవి ఆల్మోస్ట్ వియూ అల్ట్రా వియూ ప్రీమియంలో ఏవైతే ఉన్నాయో సెట్టింగ్ అనేవి ఆ యొక్క సెట్టింగ్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. బట్ ఈ అన్ని సెట్టింగ్స్ ఉన్నా కానీ మరి వియూ అల్ట్రా బెటర్ పిక్చర్ క్వాలిటీ ఇస్తుందా లేకపోతే హైసెన్స్ టీవీ బెటర్ క్వాలిటీ ఇస్తుందా అనే దాని గురించే మనం ఇక్కడ చర్చ అనమాట. వీడియోలో ఖచ్చితంగా వియూ అల్ట్రాకి అండ్ అదేవిధంగా ఈ యొక్క హైసెన్స్కి అయితే కంపేర్ అయితే చేస్తాను పిక్చర్ క్వాలిటీలో సౌండ్ క్వాలిటీలో. మరి ఏది బెస్ట్గా అయితే ఉందనేది మీరే జడ్జిమెంట్ అయితే చేయాలి, నేనైతే చెప్పను అనమాట. సో ఇప్పుడు మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మీరు టీవీ చూసినప్పటిసరికి పీసీఎం మోడ్లో అయితే పెట్టుకోండి, లేకపోతే మీకు దగ్గర సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్ కానీ డాల్బీకి సపోర్ట్ చేసేది ఉన్నా కానీ అప్పుడుసరికి డాల్బీ డిజిటల్ 5.1 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అంతకుమించి అయితే ఏమైతే చేయకండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకసారికి డిఫాల్ట్ ప్రిఫరెన్స్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఒకసారికి మనకు డేట్ టైం లాంగ్వేజ్ అండ్ అదేవిధంగా ఇన్పుట్స్ వచ్చేసరికి మనకు సిఈసి సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. ఇక 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ అయితే మీరు అన్ని ఆన్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి అన్ని ఆన్ అయ్యే వస్తున్నాయి, బట్ ఒకవేళ ఆఫ్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆన్ అయితే చేసుకోవాలి. మనకు 11 GB ఫ్రీ స్పేస్ అయితే వస్తుంది, 4 GB అయితే ఆక్యుపై అయితే అయింది. అలాగే వచ్చేసరికి మనం కింది చూసినట్టయితే లొకేషన్స్ అండ్ అదేవిధంగా అబౌట్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అబౌట్లోకి వెళ్ళిన తర్వాత సిస్టమ్ అప్డేట్ చెక్ చేద్దాం, ఎందుకంటే ఏమైనా కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చాయో రాలేదో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ నాకు తెలిసి అయితే అప్డేట్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదు. అండ్ ఒకసారి బ్యాక్ అయితే వెళ్దాం. అండ్ బ్యాక్ వెళ్ళేసిన తర్వాత వచ్చేసరికి దీంట్లో ఉన్న మరి ఇది ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుందా రన్ కావట్లేదా ఒకసారి అయితే చెక్ చేద్దాం. అండ్ ఇదోసారికి ఆండ్రాయిడ్ మీద అయితే రన్ అవడం అయితే జరుగుతుంది, ఎందుకంటే మనకు ఇక్కడ ఆండ్రాయిడ్ 9 అని ఆండ్రాయిడ్ పై అని అయితే ఇక్కడ మనకు రావడం అనేది జరిగిందనమాట. లోగో అండ్ యానిమేషన్ తోటి ఓల్డ్ సెక్యూరిటీ ప్యాచ్ తోటి ఒక టీవీ అయితే వచ్చింది. అంటే 2020 బట్ జనవరి అయితే ఇచ్చారనమాట. మరి అండ్ కింద వచ్చినానికి రిమోట్ యాక్సెస్ అయితే ఉన్నాయి. నేనైతే రిమోట్ని అయితే కనెక్ట్ అయితే చేశాను అనమాట. డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది, జస్ట్ దాన్ని క్లిక్ చేయగానే పేరు కొట్టగానే పేరు అయితే అవుతుంది అనమాట. మీరు ఎలాంటి బాధ అయితే పడని అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి మనకు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే స్టోర్ అండ్ అదేవిధంగా గూగుల్ ప్లే మూవీస్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. మనం ప్రతి ఒక్కటి ఏదైతే గూగుల్ ప్లే స్టోర్ అయితే ఉందో ఆ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్లస్ యాడ్ చేసినట్లయితే మనకి ఏవైతే యాప్స్ అయితే ఉన్నాయో ఆ యాప్స్ అన్నిటిని అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ నుంచి అన్ని యాప్స్ అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. మై యాప్స్లో వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ అప్డేట్ చేసేసిన తర్వాత మనం ఒకసారి అయితే చూద్దాం అనమాట. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే కనబడ్డాయి. సో ఈ అప్డేట్స్ అయితే చేసేసుకోవాలి. సో 4K వీడియో, మరి 4K వీడియో అంటారకే అన్ని టీవీలో ప్లే అవుతుందా? ఎస్, అన్ని టీవీలో అయితే ప్లే అవుతుంది కాదు. మనకు 4K సపోర్ట్ ఇచ్చినా కానీ 4K అంత పర్ఫెక్ట్గా ప్లే అవ్వడం అయితే జరగదు. బట్ ఈ యొక్క టీవీలో సరికి 4K ప్లే అవుతుందా అంటే ఎస్, చూడండి చూసారు కదా, మరి 4K సపోర్ట్ అయింది. ఏంది బ్రో ఎప్పుడు ఈ యొక్క వీడియోని ప్లే చేస్తావు ఏంది బ్రో అని అంటావా? మంచి కలర్ఫుల్ అండ్ 4K వీడియో చూస్తారు, ఇప్పుడు చూసేయండి. చూసారు కదా ఏ విధంగా ఉంది, మంచి 4K వీడియో అండ్ కలర్ఫుల్గా అయితే ఉంది కదా. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా మీరైతే జడ్జ్ అయితే చేయొచ్చు. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్లో నేను అన్బాక్సింగ్ చేసింది అండ్ అదేవిధంగా ఇది మనకు ఎలాంటి కాపీరైట్ ఇష్యూ అయితే ఉండదు. మరి యొక్క సౌండ్ ఏ విధంగా అయితే వస్తుందో అండ్ అదేవిధంగా ఒకసారి అయితే వినండి. అప్స్కేలింగ్ ఏ విధంగా జరుగుతుంది ఒకసారి అయితే మనం కొన్ని అండ్ 720p యొక్క వీడియో శాంపిల్స్ అయితే చెక్ చేద్దాం, ఏ విధంగా అప్స్కేలింగ్ అవుతుందో ఈ యొక్క టీవీలో. లెట్స్ వాచ్. సో చూసారు కదా, 4K కంటెంట్ ప్లే అవడం జరిగింది, అదేవిధంగా HDR కంటెంట్ ప్లే అవడం జరిగింది, డాల్బీ విజన్ కంటెంట్ ప్లే అవడం జరిగింది.
అండ్ మనకు సౌండ్ అవుట్పుట్ కూడా గ్రేట్గా అయితే అవడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ది బెస్ట్గా అయితే నాకైతే అనిపించింది. మరి ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అండ్ అదేవిధంగా వీడియోని షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో మీ గ్రూప్లో అండ్ సపోర్ట్ అయితే ఉండండి ఫ్రెండ్స్. మీకోసం ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొని అయితే వస్తుంటాను. అండ్ మరి ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యు, టాటా, టేక్ కేర్.